సజీవుడు అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ప్రభావము కలిగిన వాడు అని అర్థం. దేవునికి స్తోత్రం. సజీవుడు అంటే ఏంటి? ప్రభావము కలిగిన వాడు. ఆ సజీవుల్లో ప్రభావం ఉంది కాబట్టే ఆ ప్రభావం ఏం చేసిందండి? ఎముకలను తాకింది. ఆ ప్రభావం ఎప్పుడైతే ఎముకలను తాకిందో, ఆ ప్రభావముతో ఎప్పుడైతే ఎముకలు దర్శించబడ్డాయో, వెంటనే అవి మహాసైన్యమైపోయాయి. దేవుడికి స్తోత్రం. బైబిల్ గ్రంథం ఒక స్త్రీ ఉంది, ఆమె కూడా రక్తస్రావంతో బాధపడుతున్నప్పుడు దేవుడు ప్రభావంతో ఏం చేయబడిందండి? దర్శించబడింది. తిరిగి మరలా ఆమె మంచి ఆరోగ్యముతో ఆమె మరలా తన ఇంటికి వెళ్ళగలిగింది. దేవుడికి స్తోత్రం. అదే ప్రభావము, ఆనాడు ఎండిన ఎముకల్ని దర్శించిన ప్రభావము, ఆనాడు 12 సంవత్సరాల రక్తస్రావముతో బాధపడుతున్న స్త్రీని దర్శించిన ప్రభావము ఈ రోజు నీ శరీరాన్ని కూడా దర్శించబోతుంది. ఆయన ప్రభావము నీలో ఉన్న ప్రతి రోగాన్ని, ప్రతి రుగ్మతను స్వస్థతగా మార్చబోతుందండి.